సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. ఒకరికి డబ్బు ఆశ చూపించారు, మరొకరికి పెళ్లి చేసుకుంటానని ఊరించారు, మరో వితంతు మహిళకు అన్ని విధాలుగా అండగా ఉంటామని నమ్మించారు, మరికొంతమంది యువకులకు మత విద్వేషం నూరిపోశారు. ఇలా రకరకాల మార్గాల్లో తమకు అందుబాటులోకి వచ్చిన వారిని తమ వైపు తిప్పుకున్నారు. దేశ రహస్యాలను సేకరించారు. ఇదంతా పాకిస్తాన్ హైకమిషన్ ప్రధాన కేంద్రంగా జరిగిన గూఢాచార్యం. ముఖాముఖి పోరులో గెలవలేని ఉగ్రవాద పాకిస్తాన్ చేసిన కుట్ర ఇది. ఈ కుట్రను భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఛేదించాయి. 3 మహిళలను, మరో 3 యువకులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. భారత్లో పుట్టి ఇక్కడ సమాజంలో బ్రతుకుతూ చాప కింద నీరులా శత్రు దేశానికి దేశ రహస్యాలను చేరవేస్తున్న దుర్మార్గులు వీరంతా. తల్లిపాలు త్రాగుతూ రొమ్ము గుద్దే దేశ ద్రోహుల ఆట కట్టయింది. వివరాల్లోకి వెళ్తే, హర్యానాలోని హిస్సార్కు చెందిన జ్యోతి మల్హోత్రా ఓ యూట్యూబర్. ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రావెల్ బ్లాగర్గా పాక్ వెళ్లి ఆమె గూఢచర్యం బాటపట్టారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, లద్దాఖ్లలోని భారత సైనిక పోస్టుల ముందు, వైమానిక దళ బేస్ల ముందు, డిఆర్డీఓ టెస్ట్ రేంజ్ల ముందు దేశభక్తి గీతాలు పాడుతూ వందనం చేస్తూ గత సంవత్సర కాలంగా వీడియోలను అప్లోడ్ చేసింది. వీటిని చూస్తే ఎవరికీ ఆమె మీద అనుమానం రాదు. వీటిలో జాతీయ జెండా ఎగురవేయడం, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలు, గన్ సెల్యూట్లు వంటివి కనిపిస్తాయి. కానీ వీటన్నిటి వెనుక లోతైన గూఢచర్యం ఉందని హర్యానా పోలీసులు తెలిపారు. హై రెజల్యూషన్తో సైనికంగా సున్నిత ప్రాంతమంతా కనిపించేలా చిత్రీకరించడం, జీపీఎస్ ట్యాగ్లు, డ్రోన్లతో ఆయా సైనిక, వైమానిక బేస్లను, సైనిక వాహనాల బేలను, అక్కడి ఎలక్ట్రానిక్ సెన్సార్లను చిత్రీకరించి వాట్సాప్, టెలిగ్రాముల ద్వారా పాక్ ఏజెంట్లకు చేరవేసిందని పేర్కొన్నారు. ఈ కేసులో జ్యోతిని శనివారం అరెస్టు చేయగా న్యాయస్థానం 5 రోజుల రిమాండ్ విధించింది. చిత్రీకరించిన సైనిక పరంగా సున్నితమైన వీడియోల ఫుటేజ్ మొత్తాన్ని ఆమె వెంటనే పాక్ హైకమిషన్ కార్యాలయం నుంచి భారత్ బహిష్కరించిన ఉద్యోగి అహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ నెంబర్కు పంపిస్తోందని హర్యానా, పంజాబ్ సైబర్ సెల్ పోలీసులు గుర్తించారు. పోలీసులు అరెస్ట్ చేసిన మరో 5 వద్ద ఆ నెంబర్ను గుర్తించారు. ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరిట చేసిన పరిశోధనలో వీరందరినీ గుర్తించి అధికారిక రహస్యాలు అక్రమంగా చేరవేసిన కేసులో అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రా గత ఏడాది మార్చిలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం కనిపిస్తోంది. ఇందులో అక్కడ ఏర్పాట్లను ఆమె ఎంతో మెచ్చుకున్నారు. పాకిస్తాన్ మరెన్నోసార్లు వెళ్లాలని ఆశను ఆమె వ్యక్తం చేశారు. పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో సంభాషిస్తూ ఆమె ఆ వీడియోలో కనిపించారు. గతంలో తాము కలుసుకున్న సందర్భాలను ప్రస్తావించారు. అతడి భార్యతోనూ చనువుగా మాట్లాడారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 2 మహిళలు, 3 యువకులను హర్యానా పోలీసులు ఈ కేసులో అరెస్టు చేశారు. వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతమంతా విస్తరించినట్లు భావిస్తున్నారు. ట్రావెల్ విత్ జో పేరిట యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా 2023లో పాకిస్తాన్కు వెళ్లింది. ఆ సమయంలో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో పనిచేసే డానిష్ ఆమెకు పరిచయమయ్యాడు. ఇతడు జ్యోతికి పలువురు పాకిస్తాన్ ఏజెంట్లను పరిచయం చేశాడు. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ల ద్వారా జ్యోతి వారితో టచ్లో ఉంది. షకీర్ అలియాస్ రానా షెహబాజ్ అనే పాక్ ఏజెంట్ వారిలో ఒకడు. అతడి నెంబర్ను జాట్ రందావా పేరుతో జ్యోతి సేవ్ చేసుకుంది. ఒక పాక్ ఏజెంట్కు బాగా దగ్గరైన జ్యోతి అతడితో ఇండోనేషియా పర్యటనకు వెళ్ళింది. డానిష్ను మే 13న కేంద్రం భారతదేశానికి ప్రమాదకరమైన వ్యక్తిగా ప్రకటించి దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. జ్యోతితో పాటు పంజాబ్లోని మలేర్కోట్లకు చెందిన మరో వితంతు మహిళ గుజాలా కూడా ఈ కేసులో కీలక నిందితురాలు. వీసా కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్ హైకమిషన్ కార్యాలయానికి వెళ్లిన ఆమెకు డానిష్ పరిచయమయ్యాడు. అతడితో తరచూ మాట్లాడుతూ ఉండేది. పెళ్లి చేసుకుంటానని డానిష్ ఆమెకు దగ్గరయ్యాడు. ఏప్రిల్ 23న గుజాలా మలేర్కోట్లకే చెందిన వితంతు మహిళ బాను నస్రీనాను పాక్ హైకమిషన్ కార్యాలయానికి తీసుకువెళ్లగా డానిష్ ఆమెకు మరుసటి రోజే పాక్ వీసా ఇప్పించాడు. కాగా ఈ కేసులో అరెస్ట్ అయిన మరో 3 వ్యక్తులు మలేర్కోట్లకే చెందిన యమీన్ మొహమ్మద్, పటియాలాలోని ఖల్సా కళాశాల విద్యార్థి దేవేందర్ సింగ్ థిలాన్, నుహ్కు చెందిన అర్మాన్. యమీన్ డానిష్ తో కలిసి ఆర్థిక, వీసా జారీ వ్యవహారాలు నడిపాడు. థిలాన్ మే 12న తన ఫేస్బుక్ ఖాతాలో గన్, పిస్టల్ చిత్రాలను పోస్ట్ చేశాడు. దీంతో
అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు పలు కీలక వివరాలు రాబట్టారు. గత ఏడాది నవంబర్లో కార్తార్పూర్ కారిడార్ ద్వారా పాక్ వెళ్లిన అతడు అక్కడ ఐఏఎస్ ఏజెంట్లకు భారత్ కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని అందజేశానని వెల్లడించారు. అందుకు తనకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టిందని చెప్పాడు. పటియాలా కంటోన్మెంట్ వీడియోలు ఇతడు పాక్ కు పంపినట్లు గుర్తించారు. ఆర్మాన్ సిమ్ కార్డులు సమకూర్చడం, డబ్బు పంపిణీ వ్యవహారాలు చేశాడు. అంతేగాక పాక్ ఏజెంట్ల సూచనల మేరకు డిఫెక్స్ ఎక్స్పో 2025 కూడా సందర్శించాడు. కాగా నిందితులంతా తమ నేరాలను అంగీకరించారు. పాక్ ఏజెంట్లు సమాజంలో మతపరంగా, సామాజికంగా సున్నిత మనస్తత్వం కలవారిని గుర్తించి డబ్బు, ప్రేమ, పెళ్లి పేరిట వలలో వేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.